సో, హరిగారు వాస్తుకి సంబంధించి అసలు ఎంతవరకు నాకు తెలుసు అంటే, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ నాకు 10 పైసల వంతు తెలుసు, రూపాయి వంతు తెలుసు. 100% వాస్తు అని చాలామంది చెప్తూ ఉంటారు. అది రాంగ్ అని మాట్లాడారు. సో, దీని ప్రకారంగా ఆలోచిస్తే చాలామంది మాట్లాడే ఇంకో మాట ఏమిటంటే, అసలు భూమి గుండ్రంగా ఉంటుంది కదా! దీనికి వాస్తు ఏమిటి? ఇంకా కొంత డెప్త్‌గా వెళ్తే చాలామంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా! అసలు దీనికెందుకు వాస్తు అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా భూమికి అనేది వాస్తు ఎంతవరకు కరెక్ట్? ఎందుకు కరెక్ట్? చెప్పండి. ఇప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతుందన్నది వాస్తవం. హ్మ్. ఇప్పుడు భూమి గుండ్రంగా తిరగడంతో మనం తిరుగుతున్నామా? మనం తిరగట్లేదా? మనం తిరిగినట్టుగా మనకనిపించదు. బట్ మనం కూడా తిరుగుతున్నాం. మనం దాంతో పాటే మనం ఉన్నాం. హ్మ్. ఇప్పుడు డైరెక్షన్స్ తీసుకుంటే నేనిప్పుడు ఎటు చూస్తున్నాను, ఎగ్జాంపుల్ తూర్పు చూస్తున్నాను. హ్మ్. నేను ఇట్లనే చూస్తుంటాను. భూమి ఎట్లా తిరుగుతుందో ఎట్లనే ఉంటాను నేను. హ్మ్. నా ల్యాండ్ ఎట్లా ఉంటుంది? అట్లానే ఉంటుంది. ఒక ల్యాండ్ తీసుకుంటే తూర్పు దిశ అంటే ఆ భూమి గుండ్రంగా ఎట్లా తిరుగుతుందో అది కూడా అట్లనే తిరుగుతుంది. రైట్. ఒక డైరెక్షన్ అనుకున్నాం. అది ఫిక్స్‌డ్ అది. హ్మ్. అయితే మరి భూమికి వాస్తు ఉంటుందా? హ్మ్. ఉంటుందా? ఉండదు. భూమికుండదు వాస్తు. ఉండదు. పొలానికి ఉంటుందా? ఉండదు. ఉండదు. ఒక ఎంప్టీ ల్యాండ్‌కి ఉంటుందా? ఉండదు. ఓకే. ఎప్పుడు ఉంటుంది మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి అవన్నీ ఎందుకు? హ్మ్. నేను ఇంత మట్టి ముద్ద తెచ్చి మీకు ఇస్తాను. హ్మ్. వాడుకుంటారా దాన్ని? మట్టి. వాడుకోవాలనుకుంటున్న వాడుకుంటారు. సరే ఇంత మట్టి ముద్ద ఇప్పుడు మీ చేతిలో పెట్టాను. ఏం హ్మ్. చేస్తారు చెప్పండి దాంతోని? మొక్కలు పెంచుకుంటానండి. రైట్. ఓకే. ఇంకా అంతకు దాని మించిన మించి థాట్ మీరేం అయితే చేయలేరు. ఏం రైట్. చేయలే. ఓకే. హ్మ్. ఇదే మట్టి ముద్దని హ్మ్. ఒక కుమ్మరాయనకి ఇవ్వండి. ఏం చేస్తాడు? కుండ చేస్తాడు. ఓకే. కుండ కాస్ట్ ఎంత? మట్టి కాస్ట్ ఎంత? ఏముండదు. పెద్దగా ఉండదు. ఓ ఇప్పుడు రూ. 10 ఇచ్చేసి ఇంత మట్టి మట్టి ఇచ్చేస్తాడు. తీసుకొస్తా. అదే మట్టి అతను తొక్కి, తొక్కి, తొక్కి దాంట్లో జిగి తీసుకొనొచ్చి దానిని మట్టి కుండ చేస్తే ఇప్పుడు ఇంత మట్టి కుండ 400 అంట. హ్మ్. 300, 400 రూపాయలు అవుతుందా? హ్మ్. అదే మట్టి కుండతోని, అదే మట్టితోని చిన్న చిన్న బొమ్మలు చేయండి. ఒక్కొక్క బొమ్మ రూ. 50. 20 బొమ్మలు వచ్చేసాయి. ఎంత అయింది? రూ. 1000. హ్మ్. మరి రూ. 10 మట్టే కదా! యెస్సా? యెస్. ఈ మట్టికి వాస్తుందా? లేదు. ఈ మట్టే. మూలకు పడేస్తే దాన్ని ఎవడు ముట్టుకోడు. అవును. ఇదే మట్టిని మీరు ఒక డిజైనింగ్ చేసి ఓ 10 పెట్టండి మెల్లగా ఊగడెత్తుతుంది. హ్మ్. అంటే ఇప్పుడు దాంట్లో ప్రాణం వచ్చిందా? వచ్చిందా? వచ్చింది. ఒక ఎంప్టీ ల్యాండ్ దానికి ఏమీ వాస్తు ఉండదు. హ్మ్. కానీ ఎప్పుడైతే ఒక క్యూబికల్ ఫార్మ్, ఒక స్క్వేర్ ఫార్మ్, ఒక బాక్స్ ఫార్మ్ తీసుకున్నామో అక్కడి నుంచి వాస్తు మొదలవుతుంది. రైట్. ఇప్పుడు మీరు శారీస్‌కి సంబంధించిన కంపెనీకెళ్ళిపోండి. హ్మ్. ఆ శారీ ఇక్కడి నుంచి చూస్తే ఓ 100 మీటర్లు ఉంటది. హ్మ్. అది మీకు నచ్చదు. అసలు అది ఎట్లనో ఉంటదది. దాన్ని కట్ చేసి, నీట్‌గా డిజైన్ చేసి, దానికి మొత్తం స్టిచ్చింగ్స్, డిజైనింగ్ వర్క్ అంతా చేసి, అబ్బా! ఏముంది అని అనిపిస్తది. హ్మ్. అంటే దానికి దీనికి తేడా ఉందా? అది డైరెక్ట్ మీకు ఇస్తే తీసుకుంటారా? ఇదెక్కడిదిరా బాబు! ఇది యేసుకొని పోతే అయిపాయే ఇగ నా పని అని చెప్పి పక్కకు పడేస్తారు. హ్మ్. అదే దాన్ని డిజైనింగ్ వర్క్ చేసేస్తే ప్రాణం వచ్చేస్తది. హ్మ్. ఇప్పుడు ఎంప్టీ ఒక రూమ్ కట్టాలంటే ఏం వాస్తు లేదు. హ్మ్. కానీ ఆ ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి? సుఖ దర్శనము. హ్మ్. మాట విన్నారా మీరు? సుఖ దర్శనము అంటే చాలా సింపుల్‌గా చూడండి. మీరెప్పుడన్నా పెద్ద పెద్ద ప్యాలెస్‌లకి వెళ్తూ ఉంటారు. హ్మ్. అట్లా బయటి నుంచి చూడంగానే అబ్బా! ఏం కట్టిండ్రా ఏముంది? బాబు! ఏముంది? ఇట్లా చూస్తూ ఉండిపోతాం. అవును. ఉండిపోతామా? అందుకే వాటిని హిస్టారికల్ ప్లేసెస్ అంటారు. యెస్. హ్మ్. మరి అలాంటి నిర్మాణాలు ఎవరు చేశారు? ఏ ఇంజినీర్ చేశాడు? ఏ ఆర్కిటెక్ట్ చేశాడు? చెప్పగలుగుతారా? వాళ్ళు చేయలేదు. వాళ్ళు చెయ్యలేరు ఫ్యూచర్‌లో. చిన్న రైట్. చిన్న ప్రాజెక్ట్స్ చేస్తారు. నిజంగా వాళ్ళు ఛాలెంజ్ తీసుకొని చేస్తామంటే బృహదీశ్వరాలయం దింపి చూపిమని చెప్పండి. హ్మ్. చూపిమని చెప్పండి చూద్దాం. ఒక ఓకే. టెంపుల్ కట్టి చూపిమని చెప్పండి చూద్దాం. రైట్. చూపిస్తాం. మన భారతదేశ గొప్పతనం ఏంటంటే హ్మ్. స్థపతులు ఎప్పటి నుండో ఉన్నారు. ఓకే. రాజమహారాజుల కాలం నుండి ఉన్నారు. హ్మ్. ఒక్కొక్క శిల్పం చెక్కుతే అంత అద్భుతంగా చెక్కుతారు. ఓకే. అవన్నీ వదిలేసేస్తే రీసెంట్‌గా అయోధ్య విగ్రహం పోయింది కదా! హ్మ్. మన రాముడి విగ్రహం పోయింది కదా! ఆ రాముడి విగ్రహం ఫస్ట్ స్థాపన చేసిన రోజు ఆ ఫేస్ ఎలా ఉంది? ఈ రోజు ఎలా అయింది? మీరు చూడండి. రూపమే మారిపోయి మంచి స్మైలీలాగా వచ్చేసింది. ఆయన చేసిన డిజైనింగ్ ఆ వర్క్ చేసిన ఆయన శిల్పం చెక్కిన వ్యక్తి నేను చేసిందేది ఇది కాదని చెప్పేస్తున్నా. హ్మ్. ఫోటో పక్కన మీరు చూడండి. కావాలంటే ప్రేక్షకులారా మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసి 2 ఫోటోస్ చూడండి. ఓకే. చేంజెస్ అయిపోయినాయి. ప్రాణం వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. ప్రాణం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఓకే. బిల్డింగ్ కట్టడము అంటే ఏదో ఉత్తుత్త బిల్డింగ్ ఎవడైనా కడతాడు.
ఏ మేస్త్రికి ఇచ్చినా కడతారు, ఏ బిల్డర్కి ఇచ్చినా కట్టేస్తారు. ప్రాణం నింపే వ్యక్తి కావాలి. ఓకే. సో అలాంటి ప్రాణం నింపాలి అంటే ఊరికే జనరల్ ప్లానింగ్ తో సెట్ కాదు. ఒక ఇంజనీర్ అంటే ఈ కాలంలో స్థపతి వచ్చి ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే నాట్ పాసిబుల్, అది కాని పని. ఎందుకంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ కి వాళ్ళకు మ్యాచే కాదు. అయితే అలాంటి నిర్మాణం చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్ నుంచి A to Z వర్క్ తీసుకొని ఒక ఇంజనీర్, ఆర్కిటెక్ట్ వీళ్ళందరితో కూర్చొని డిజైనింగ్ వర్క్ చేస్తే చాలా అద్భుతమైన బిల్డింగ్ ఇట్లా కళ ఏమంటారు దాన్ని, కళ ఉట్టి పడుతుంది అన్నమాట. ఒక ప్రాణం ఉంటుంది దాంట్లో. ఏముంది అన్నట్టు మనసులో అట్లా ఫీల్ ఉంటుంది. కడితే అలాంటి బిల్డింగ్ కట్టాలి. సో ఈ కాలంలో మరి ఉన్నారా ఎవరన్నా? లేదు. మరి భూమికి వాస్తు లేదు, సరే లేదు, నువ్వేమైనా మట్టి ముద్ద తింటావా? తినరు కదా. ఒక నిర్మాణం చేసుకుని మనం చేస్తాం. అదే మట్టితో ఎన్నో చేయొచ్చు. అయితే వాస్తు ఎప్పుడు మొదలవుతుందంటే ఒక బాక్స్ షేప్ లో, ఒక స్క్వేర్ షేప్ లో, లేదంటే ఒక క్యూబికల్ ఫామ్, రెక్టాంగిల్, ఏదో ఒక షేప్ ముందుగా ప్లాట్ డిజైన్ చేసుకొని అందులో నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత అందులో స్టార్ట్ అవుతుంది. ఓ చెట్టు కింద కూర్చుంటే ఏం వాస్తు? ఏమీ లేదు. కానీ నిర్మాణం చేయాలంటే వాస్తు ఉంటుంది. మరి ఏం వాస్తు పాటించాలి? ప్రతిదానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇట్లా కూర్చున్నారండి, ఒక బండ తీసుకొచ్చి పెడతాను నేను, కూర్చున్నారు, కూర్చుని మీకు బెజార్ ఏమొస్తుందంటే ఆ రాళ్ళు అప్ అండ్ డౌన్స్ ఉండి కూర్చోలేక చాలా గుచ్చుకుని పోతుంది. ఇప్పుడు వాస్తు అంటే ఏం చేయాలి? దాన్ని స్మూత్ చేయాలి. స్మూత్ చేయాలంటే ఏం కావాలి? ఒక మిషనరీ కావాలి. స్మూత్ చేసేసి అబ్బా ఇప్పుడు కూర్చోడానికి బాగుంది. రోజు ఇట్లనే కూర్చొని బెజార్ వస్తుంది. కొంచెం ఇట్లా చేతులు పెట్టడానికి ఉంటే బాగుంటుంది. సరే ఇది కూడా సెట్ చేసాం. మళ్ళీ వెనక ఒరగడానికి కావాలి, ఇది కూడా సెట్ చేసాం. కాళ్ళు పెట్టడానికి కావాలి, సెట్ చేసాం. ఇలా ఒక్కొక్కటి నియమాలన్నీ చూసుకుంటూ మన మహర్షులు వచ్చి ఎన్నో నియమాల ప్రకారం ఒక నిర్మాణం చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్మాణం చేస్తే ఎలాంటి మంచి జరుగుతుంది, ఎలాంటి చెడు జరుగుతుంది, మొత్తం హిస్టరీ రాసి పెట్టేశారు. మనం రాసి పెట్టేసి అనుభవం. మళ్ళీ మహర్షులు రాశారు అదంతా ఫేక్, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే, సైంటిస్ట్ డైరెక్ట్ అయిపోయిందా? ఒక మాట చెప్పండి. ఎవరన్నా సైంటిస్ట్ ఎప్పుడు రీసెర్చ్ లోనే ఉంటాడు. ఎందుకు ఉంటాడండి? మన సైంటిస్ట్ కాదు ఆయన. ఎలా చెయ్యాలి ఒక ప్రాపర్ వే తెలుసు, అక్కడి నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఇది ఒప్పుకుంటాం కదా. అట్లానే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పరిశోధన చేసి వాటి యొక్క హిస్టరీ మొత్తం మనకి ఇచ్చారు. ఎలా చేస్తే ఏం జరుగుతుంది. సో ఒక బిల్డింగ్ నిర్మాణం ఇలా ఉండడం వల్ల ఇలాంటి ప్రాఫిట్, ఇలాంటి లాస్. సో ఇప్పుడు తూర్పు ఆగ్నేయంలో పెట్టడం వల్ల ఇలాంటి లాస్ జరుగుతుంది. సో ఈ ప్లేస్ లో పెడితే ఇలాంటి లాభం జరుగుతుంది. ఇవన్నీ రాసి పెట్టారు. చూసి మనం ఫాలో అవుదాం, మంచి కోసం ఫాలో అవుదాం. ఏమన్నా భయపెట్టడం అయింది, ఇది భయపెట్టడం అని మాట్లాడతారు. భయపెట్టడం అంటే నేను సింపుల్ గా చెప్తానండి. ఇప్పుడు ఓపెన్ గా ఒక మాట చెప్తాను. సమాజంలో లేదంటే హైదరాబాద్ కాదు మొత్తం ఇండియాలో దొరికే రైస్ మొత్తం ఫర్టిలైజర్స్, కెమికల్స్ తో పండించింది. మీరు తింటే నిజంగా మనిషి చనిపోతాడు. స్లో పాయిజన్ చేసి మనిషిని చంపేసే ఒక డ్రగ్ మాఫియా చేస్తుంది. నిజంగా అండి, నిజంగా. మరి ఎంతమంది పాటిస్తున్నారండి? మీరు పాటించట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఆర్గానిక్ అని స్టార్ట్ అయింది. గో ఆధారిత వ్యవసాయం స్టార్ట్ అయింది. సో మెల్లిమెల్లిగా అందరూ డైవర్ట్ అవుతున్నారా? శుభ పరిణామం. అట్లానే బిల్డింగ్లన్నీ అందరూ కట్టుకున్న తర్వాత నష్టపోయి, సార్ ఏన్షియంట్ మన పూర్వీకులు, మా పెద్దవాళ్ళు ఎలా పాటిస్తున్నారో మీ హరివాస్తు ఛానల్లో మేము అవన్నీ చూస్తున్నాం సార్, మేము కూడా అలాగే ఇల్లు కట్టుకుంటామని ఇప్పుడు ముందుకు వస్తున్నారు, మారుతున్నారు ప్రజలు. అదే కదా మంచి పరిణామం. సో ఐఎమ్ హ్యాపీ. చాలా అంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు హరి గారు. మామూలుగా భూమి గుండ్రంగా ఉంది దానికి వాస్తు ఎందుకు అనే వాళ్ళకి హరి గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు, విత్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో మీ అందరికీ రీచ్ అయిందని అనుకుంటున్నాను, అందరికీ తప్పకుండా నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. సో నచ్చితే ఎలా నచ్చింది, మీరు పాటిస్తున్నారా లేదా, ఈ విషయాలు కూడా చెప్పండి. లేదా మేము హరి గారిని కలవాలనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.